hello, good afternoon and welcome to Chef Special. Well, ప్రతిరోజు మేము చూపించే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కి మీ దగ్గర నుంచి మాకు బోల్డ్ అని ఓట్స్ వచ్చేస్తున్నాయండి. అంటే ఓట్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ ప్రేమ, అభిమానం, ఆప్యాయత. సో అందుకనే ఇంత సక్సెస్ఫుల్ గా షెఫ్ స్పెషల్ ని ఇలా కంటిన్యూ చేసుకోగలుగుతున్నాము. అండ్ రీసెంట్ గా మనం ఫస్ట్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కదా. అండ్ అలానే ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో ఇక్కడ మన షెఫ్ శ్రీకాంత్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో శ్రీకాంత్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? సో ఏం రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు కాంబినేషన్ అయితే క్రేజీ. లైక్ మెంతం కూర తెలిసిందే, ఎస్, చేదు, ఇటు స్వీట్ కార్న్ తెలిసింది, తీపి తీపి. ఎస్. సో ఆ మెంతం కూర ఈ స్వీట్ కార్న్ కలిసి ఒక పులావ్ చేస్తుంది. అగైన్ యూ హావ్ కమ్ విత్ అ క్రేజీ కాంబినేషన్. అంతేనా? ఓకే, ఇంతకు ఆ రెసిపీ పేరు ఏంటి పెట్టుకుందాం? మేథీ కార్న్ పులావ్. మేథీ కార్న్ పులావ్. సో అండి, ఇవాళ మన రెసిపీ మేథీ కార్న్ పులావ్. మరి మేథీ కార్న్ పులావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మేథీ కార్న్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: మెంతం కూర, స్వీట్ కార్న్, నానబెట్టిన బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, నూనె, నెయ్యి. మేథీ కార్న్ పులావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కదండి. ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాము. అండ్ నెక్స్ట్ బౌల్ పెట్టుకోవాలి, ప్యాన్. అవునా? సో పులావ్ అనగానే మనం బౌల్ తీసుకున్నాం. కొంచెం డీప్ గా ఉండాలి, కుక్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉండాలన్నా. ఓకే, మెయిన్ అంటే మనకి లోపల వేపర్ కావాలి, ఆవిరి కావాలి. మనకి ఇలా అయితే హైట్ ఉంటుంది, ఆవిరి ఎక్కువ ఉంటుంది కుక్ అవడానికి. అండ్ దీనికి పులావ్ అయినా సరే నేను ఎప్పుడన్నా నెయ్యి యూజ్ చేస్తాను. అండ్ నెయ్యితో పాటు ఆయిల్ కూడా యూజ్ చేస్తాను కదా. సో నేను నెయ్యి యాడ్ చేస్తాను, మీరు ఆయిల్ యాడ్ చేయండి. సూపర్. ఫస్ట్ యాడ్ చేసేస్తాం. ఓకే, సో అంటే మేథీ కార్న్ పులావ్. సో ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా వచ్చింది? ఇదేమైనా మన అగైన్ ట్రెడిషనల్ డిష్ అంటారా? అగైన్ క్రియేటివిటీ. ట్రెడిషనల్, కొద్దిగా ట్రెడిషనల్ ఉంది, కొద్దిగా క్రియేటివ్ ఉంది. ట్రెడిషనల్ ఉందా? ఎలా అంటే మేథీ పులావ్ చేస్తారు అండ్ కార్న్ పులావ్ చేస్తారు. ఓకే, బోత్ సపరేట్ సపరేట్ చేస్తారు. బట్ మనం ఏం చేస్తామంటే రెండు కాంబైన్ చేసి మేథీ కార్న్ పులావ్ చేస్తాం. అంటే పులావ్ ని కామన్ తీసుకొని రెండు ఫ్యూజన్ చేశారు. సో హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఓకే, పట్టా, లవంగా, ఇలాచి. ఓకే, అండ్ దాంతో పాటు కొద్దిగా పచ్చిమిర్చి. అంటే మేథీ పులావ్ అనేది మహారాష్ట్ర సైడ్, నాగ్పూర్ సైడ్ చేసుకుంటూ ఉంటారు. కార్న్ పులావ్ హైదరాబాద్ లో చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో కాస్త మనం మహారాష్ట్రని మన హైదరాబాద్ ని కొంచెం ఫ్యూజన్ చేసాము. ఫ్యూజన్ చేసిన దాంట్లోంచి వచ్చిన ఈ రెసిపీ అయితే ఇది. సో మన పచ్చిమిర్చి కూడా కొద్దిగా కుక్ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో ఆనియన్ యాడ్ చేసుకుందాం. సో ఇంకేంటి కాంబినేషన్స్ బాగుంటాయి ఇప్పుడు ఈ పులావ్ కి? ఆల్రెడీ మీరు మేథీ అన్నారు, కార్న్ అన్నారు, ఇంకా ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? సేమ్ మేథీతో బేబీ కార్న్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ స్వీట్ కార్న్ బేబీ కార్న్. ఓకే, అండ్ ఇంకా ఒక క్రేజీగా ఇంకా వెళ్ళాలనుకుంటే మునక్కాడ అండ్ మెంతం కూరతో కూడా పులావ్ చేయొచ్చు. ఏంటి మరి ములక్కాడతో? అసలు నేను ఎప్పుడు వినలేదు ఇదైతే. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం అయితే? సో ఆనియన్ కూడా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్ది కుక్ అయితే సరిపోతుంది. సాఫ్ట్. ఓకే, ఇప్పుడు అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అయినా పులావ్ ఏముందండి, ఏ రెసిపీలో అయినా మనం మస్టర్డ్ యాడ్ చేస్తాం. మన సౌత్ ఇండియన్స్ కున్న వీక్నెస్ కదా. యాక్చువల్ గా మనకి రెసిపీ ఏదైనా కూడా టేస్ట్ అన్నది మాత్రం చాలా ఉండాలి. సో ఆ టేస్ట్ కి సంబంధించి ఏ ఇంగ్రీడియంట్ అయినా మనం మిస్ చేయకుండా యాడ్ చేస్తాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో మనం పుదీనా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఓకే, అంటే ఎక్కువ యాక్చువల్లీ మనం పులావ్ ఉన్నప్పుడు పుదీనాని ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, బట్ ఇక్కడ మనకి పులావ్ మనం మేథీతో చేస్తున్నాం కాబట్టి అది ఎక్కువ ఉండాలి, దీని డామినేషన్ తక్కువ ఉండాలి. దాని డామినేషన్ ఎక్కువ ఉండాలి, దీని డామినేషన్ తక్కువ ఉండాలి. తగ్గిపోయింది అయితే. ఇంకొక డామినేషన్ కూడా తగ్గాలి ఇందులో. అంటే అది తగ్గదండి. ఇదేంటి, ఇదేం పార్షాలిటీ? పుదీనా తగ్గాలంట, కొత్తిమీర తగ్గదంట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా మనం మేథీ కూడా ఇందులోనే వేస్తాం. ఇందులోనే యాడ్ చేస్తాం, ఎందుకంటే మనకి మేథీ మంచిగా మగ్గాలి, లేదంటే మనకు ఆ రా ఫ్లేవర్ వస్తుంది. అంటే ఇప్పుడు మంచిగా మగ్గితే, ఆ నెయ్యిలో మగ్గితే మనకి ఏంటంటే కొద్దిగా చేదు తగ్గుతుంది. సో అందుకే ఇప్పుడు యాడ్ చేస్తాను.
ఓకే, సో మేతి కూడా యాడ్ చేసేసుకున్నాము అండ్ మగ్గడానికి కొంచెం టైం పడుతుందా? ఆల్మోస్ట్ మనం అన్ని 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా. వీ హావ్ కంప్లీటెడ్ 50% ఆఫ్ ప్రాసెస్. శ్రీకాంత్ గారు, సో మెంతం కూర కంప్లీట్ గా మగ్గిపోయింది కదా, ఎందుకంటే మెంతం కూర అది కుక్ అవుతుంటే మంచి అరోమా వస్తుంది కదా. అండ్ పులావ్స్ కి ఎస్పెషల్లీ ఇలా కుక్ అవుతుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే నెయ్యిలో జనరల్ మెంతం కూర ఫ్రై చేస్తాం మనం, బట్ నెయ్యిలో ఫ్రై చేయం కదా, ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం. అసలు ఆ ఫ్లేవర్ ఇంతకుముందు మీరు బహుశా చూసి ఉండరు. లేదు, అదే చూసి నార్మల్ ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు అరోమా చూసాను, కానీ ఇందులో నెయ్యిలో వేసినందుకు ఇంకొంచెం బాగుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మన ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్. ఓకే, సో ఏమైనా మనం ఇప్పుడు ఏమైనా క్వాంటిటీస్ తీసుకోవాలంటారు, ఇంత పోర్షన్ కి ఇంత తీసుకోవడం, అది బౌలింగ్ గా పెట్టుకుంటే బెటర్? అంటే జనరల్ గా కిచిడీ రేషియోలో తీసుకోవచ్చు అనమాట. ఓకే, మన కిచిడీ రేషియో అంటే జనరల్ గా ఇప్పుడు మనకి కిచిడీకి మనం మైసూర్ పప్పు కానీ శనగపప్పు కానీ, ఓకే, ఇప్పుడు 2 parts ఆఫ్ రైస్ తీసుకున్నప్పుడు మనం సింగిల్ పార్ట్ మైసూర్ పప్పు కానీ శనగపప్పు కానీ తీసుకుంటాం. ఓకే ఓకే, అలానే ఇక్కడ సేమ్ క్వాంటిటీలో మనకి 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను, 1 cup ఆఫ్ కార్న్ తీసుకున్నాను. ఓకే, సో 2 cups కి 1 cup కార్న్ అండ్ 1 cup మేతి కూడా. మేతి కూడా 1 cup. ఓకే, అండ్ అలాగే మనం సాల్ట్ సరిపడా యాడ్ చేసుకుందాం. ఓకే, కంప్లీట్ పులావ్ కి సరిపడా వేస్తున్నారా లేదా జస్ట్ పులావ్ సరిపడా యాడ్ చేస్తాం? పులావ్ కి సరిపడా, ఇంకా రైస్ యాడ్ చేసాక ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ చాలా కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. వై యు మెన్షన్ కొద్దిగా? అంటే ఆల్రెడీ హోల్ గరం మసాలా యాడ్ చేసాం మనం తాలింపు. ఓకే, సో ఇప్పుడు కొద్దిగానే యాడ్ చేస్తాం. దాంతో పాటు నా ఫేవరెట్ కొత్తిమీర. ఇది కొద్దిగా కాదు, కొంచెం ఆయనకి సరిపడా వేసుకుంటారు. సో ఏదైతే నేను కొత్తిమీర ఎందులో దాంట్లో యాడ్ చేసి మీ సొంత రెసిపీస్ ని ప్రెజెంట్ చేసేస్తారు. ఓకే, సో వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటాం. ఓకే, సో పెరుగు యాడ్ చేసిన వెంటనే ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను, సో 4 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఫైనలీ 4. మనకి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఎసరు రావాలన్నమాట, వాటర్ బాయిలింగ్ రావాలి. ఎసరు వచ్చింది అంటే కదా, అవునవును, సో వాటర్ బాయిలింగ్ రావాలి. వచ్చే వరకు మనం లిడ్ పెట్టేసి వెయిట్ చేద్దాం. అప్పుడు తర్వాత రైస్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనకి బాయిలింగ్ పాయింట్ అంటే కొంచెం ఎసరు వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే శ్రీకాంత్ గారు, మరి కంప్లీట్ లిడ్ నుంచి చూస్తుంటే ఆ బాయిలింగ్ పాయింట్ అంటే ఎసరు వచ్చేసినట్టుంది. వచ్చేసింది. క్యాప్ తీద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసుకున్న రైస్. ఓకే, సో ఎంతసేపు సోక్ చేసాము? అట్లీస్ట్ 30 minutes. అట్లీస్ట్ 30 minutes. బెస్ట్ అయితే 40 minutes. ఓకే, నాట్ మోర్ దెన్ దట్. ఓకే, సో ఫైనలీ మనం సోక్ చేసిన రైస్ కూడా యాడ్ చేసేసాము. ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఓకే, ఇప్పుడు దీని మీద మనం లిడ్ పెట్టేసుకుందాం. మళ్ళీ లిడ్ పెట్టుకుందాం. ఓకే, సో అగైన్ మనం లిడ్ కవర్ చేసి కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో శ్రీకాంత్ గారు, మనకి కంప్లీట్ గా మన పులావ్ రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసి పెట్టాను ఆల్రెడీ. సో స్టవ్ అయితే ఆఫ్ ఉంది కాబట్టి మనం లిడ్ ఓపెన్ చేద్దాము. ఓకే, నైస్. సో మనకి మన మేతి కార్న్ పులావ్ ఈజ్ రెడీ. సో నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. మనం ఆల్రెడీ బాయిల్ చేసి వేస్తాం కాబట్టి, కానీ ఇందులో మాత్రం మనం పచ్చివి యాడ్ చేసాం. ఫ్రెష్ కార్న్. ఓకే, అండ్ అది మేతి కార్న్ పులావ్ అయినా లైక్ ఏదైనా కానీ ఇందులో ఒక 10 లీఫీ వెజిటబుల్స్ ఉన్నా కూడా ఒక్కటి మాత్రం మిస్ అవ్వదండి. దట్ ఈస్ యాడ్ చేయండి, ఇంకెందుకు ఆలస్యం, కొత్తిమీరతో గార్నిషింగ్. సో మేతి కార్న్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేప్పుడు అలా ఉంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, మన అందరి కోసం ఎంతో వేడి మేతి కార్న్ పులావ్ సిద్ధమైపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేతి కార్న్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: మెంతం కూర, స్వీట్ కార్న్, నానబెట్టిన బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు,
నూనె, నెయ్యి. మేథీ కార్న్ పులావ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాల్ పెట్టుకొని నూనె, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, మెంతం కూర వేసి మగ్గించుకుంటూ స్వీట్ కార్న్, సరిపడా ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పెరుగు, సరిపడా నీళ్లు పోసుకొని లిడ్ పెట్టుకొని ఎసరు వచ్చాక నానబెట్టిన బియ్యం వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేథీ కార్న్ పులావ్ రెడీ. సో ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూసేసుకున్నాం కాబట్టి నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. మేథీతో పులావ్ ఎలా ఉంటుంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే అది జస్ట్ డిలీట్ చేసేయండి. బికాస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ కంప్లీట్లీ అన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి. అండ్ ద రీజన్ కార్న్ ఎక్కడో కొంచెం టఫ్గా ఉంటుంది అనుకున్నాం కానీ లేదు, సూపర్గా ఉంది. అండ్ మనం ఎప్పుడైనా వీకెండ్స్కి నాన్ వెజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అట్ ది సేమ్ టైం రైస్ కూడా కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. సో ది బెస్ట్ వీకెండ్ స్పెషల్ అని చెప్పుకోవచ్చండి. సో శ్రీకాంత్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ రెసిపీ. అండ్ చూసారు కదండి, మరి మీరు కూడా ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్ గా youtube.com/ETV Abhiruchi or facebook.com/ETV Abhiruchiకి లాగిన్ అయి ఫాలో అయిపోండి. అట్ ది సేమ్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ETV Abhiruchi ఛానల్. అండ్ ఇంకేంటండి, వెళ్ళిపోవడమే కదా, టైం అయిపోయింది. హ్యాపీగా నేను కడుపు నిండా తిన్నాను, ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలంటున్నారు కాబట్టి టైమ్ టు సే బై బై. సో దిస్ ఇస్ విజయ్ అండ్ షెఫ్ శ్రీకాంత్ signing off. Bye.